ఉన్నాము దేవుని బిడ్డలారా. ఎన్నో ప్రమాదాల గుండా, ఎన్నో భయంకరమైన విపత్తుల గుండా మనుషులు అనేకులు చనిపోతూ ఉన్నారు ఈ రోజు. ఇదిగో నీకు నాకు బదులుగా ఆయన కూషును షేబాను అప్పగిస్తూ ఉన్నాడు. నీకు నాకు బదులుగా ఎంతో మంది మరణానికి అప్పగింపబడుతున్నారు. నీకు తెలుసా విషయము? నువ్వు ఆలోచించావా ఏనాడైనా? నువ్వు ఏనాడైనా ఆలోచించావా? నీకు బదులుగా ఎంతో మందిని మరణానికి అప్పగిస్తున్నాడు ఆయన. ఇదిగో నిన్ను ప్రేమించి, నిన్ను వద్దనకుండా, నిన్ను కాదనకుండా ఆయన ఎంతో మందిని అప్పగిస్తున్నాడు. ఒక్కసారి ఆయన ప్రేమను ఆలోచించావా? ఇదిగో ఒక్కసారి ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవద్దు ఈ రోజు? ఇదిగో దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న సమయం ఇది. నీ హృదయాన్ని చింపుకొని ఆరాధన చేస్తావా? నీ హృదయాన్ని పగలగొట్టుకుని ఆరాధన చేస్తావా? నీ మనసును విరగొట్టుకుని ఆరాధన చేస్తావా? ఆ రోజు ఆ స్త్రీ, ఇదిగో ఆ రోజు ఆ స్త్రీ తన కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. తల వెంట్రుకలతో ఇదిగో ఆయన పాదాలను తుడిచి, ఇదిగో అత్తరు పుట్టిని పగలగొట్టింది. ఈ రోజు నీ హృదయాన్ని పగలగొట్టు. ఈ రోజు నీ హృదయాన్ని పగలగొడితే ఆయన ఆరాధన చేయడం అంటే ఏంటో తెలుస్తుంది నీకు. ఆయన ఎవరో తెలుస్తుంది నీకు. ఆయన నిన్ను సమీపించే సమయం ఇది. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే పోగొట్టుకుంటావు దేవుని బిడ్డ. నువ్వు అనాలోచనగా ఉంటే, అపనమ్మకంతో ఉంటే దేవుని సన్నిధిని అనుభవించలేవు ఈ రోజు. ఇదిగో దేవుడు సంచరిస్తున్న సమయం ఇది. ఇదిగో దేవుడు సంచరిస్తున్న సమయము. ఈ ఆరాధన కేకలు వేగా నీ ఇంటి చుట్టూ, నీ పరిస్థితుల చుట్టూ ఉన్న ఎరుకో గోడలు కూలే సమయం ఇది. నువ్వు ఆరాధన కేకలు వేస్తే ఇదిగో నీ చుట్టూ ఉన్న చెరసాలను మొదలు పెడితే నీ పోరాటాలను పోరాడడానికి ఆయన మాటుగాండ్రను పెడతాడు దేవుని బిడ్డలారా. అలక్ష్యంగా ఉండొద్దు. ఇది దేవుని సన్నిధి. నిర్లక్ష్యంగా ఆరాధన చేయొద్దు దేవుని బిడ్డలారా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవే. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ నేను ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ నేను ఎంత మంచి దేవుడవయ్యా. ఇబ్బందులు చేసిన ఇంత మంచి దేవుడవేసని, ఇంత మంచి దేవుడవేసేనా,
ఎంత మంచి తోడవేసయ్యా నా చింతలన్నీ తీరనయ్యా శేషగా ఎంత మంచి తోడవేసయ్యా నీవు లేకుండా లేదు సుఖములో తుగాలే నీవు లేకుండా లేదు సుఖములో తుగాలే సుఖము నుండి పరలోకం చేదయ్యా నీతో సుఖము చేదయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా తెలుసే ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను ఎంత మంచి దేవుడు వేసయ్యా సర్వశక్తిమంతుడు శక్తిమంతుడు శుభవేల్ చంద్రదేవ నీకే నయ్యా Yes. Two. Yes. Two.
స్తోత్రం ప్రభు నాయన. దూర పాపినైనా నేను ప్రభు తండ్రి, దూరముగా పారిపోగా అంటున్నావు తండ్రి. స్తోత్రం ప్రభా. మేము పాపులము తండ్రి. స్తోత్రం ప్రభా. ఏ పాటి వారము తండ్రి నాయన ప్రభా, మేము అర్హత లేని వారము తండ్రి. స్తోత్రం ప్రభు. అయినను ప్రభా మమ్మల్ని ఇక్కడ ఉంచినావు తండ్రి. ప్రభా మమ్మల్ని తగ్గించుకుంటూ నీ ఘనామని ఇచ్చిస్తున్నాము తండ్రి. మాతో మాట్లాడము తండ్రి. ప్రభా మేము ఎన్నో తప్పులు చేస్తున్నాం ప్రభా తండ్రి. నీ దగ్గరికి చేరలేకపోతున్నామేమో తండ్రి. స్తోత్రం ప్రభా. మాకు ప్రార్థన నేర్పించు ప్రభా. నీ బైబిల్ నేర్పించు ప్రభా. స్తోత్రం తండ్రి. నీవు ఎలా నడవలో నేర్పించు ప్రభా. స్తోత్రం తండ్రి. నీలో ముందుకు ఎలా సాగాలో నేర్పించు ప్రభా. నీవు లేకుండా నేను లేను తండ్రి. స్తోత్రం ప్రభా. నీతో కూడా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళి ప్రభా తండ్రి. నీతో కూడా పరలోకంలో ఉండాలి తండ్రి. స్తోత్రం ప్రభా. అలా మేము ప్రార్థన చేయాలి ప్రభా తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. నీ కృప చింత చేరి నడిపించుకో తండ్రి. స్తోత్రం. వందనాలు గొప్ప ప్రభా. మా మధ్యలో మీ సన్నిధిని బట్టి వందనాలు. మందిని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. కోట్లాది స్వరూపుల మధ్యలో, కెరాబుల మధ్యలో యుగ యుగాల నుండి కొన్ని ఆడబడుతున్న మహారాజువు మా మధ్యలో సంచరించినందుకు వందనాలు. వందనాలు. స్తోత్రం. అందరిని తాకినందుకు వందనాలు. స్తోత్రం. మేమంతా మీకు ఎంతో ఇష్టం యేసయ్యా. వందనాలు. అయ్యో, ఏ బాధలతో, ఏ భారాలతో, ఏ ఒత్తిడిలతో మేము ఉన్నాము ఈ రోజు. అవన్నిటి నుంచి విడిపించి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభా వందనాలు తండ్రి. స్తుతి కేకలతో స్తోత్రం. ప్రతి చెరసల బంధకాలు తొలగిపోయే వేసినామల్లో. అయ్యా మీకు స్తోత్రాలు. మీ పిల్లలు వారి మనసులో, వారి జీవితాలలో, వారి అంతరంగాల్లో ఏ కన్నిటి పోరాటాలతో ఉన్నారు. స్తోత్రం. వందనాలు. అవును ప్రభు. నువ్వు చూడకపోయినా నువ్వు చూసే దేవుడు. మా వంట గదుల్లో మేము ఏడుస్తున్న మా కన్నీటి బిందువులు మీకు తెలుసు యేసయ్యా. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలి కుప్ప కూలిపోయి ఏడుస్తుంటే నువ్వు చూస్తావు యేసయ్యా. ఆ రోజు ఆఖరిని మర్చిపోలేదే నువ్వు. అటువంటి అటవిలో ఎడారిలో మేము బ్రతుకుతున్నా మమ్మల్ని ఆదరించే ప్రేమ నీదే యేసయ్యా. ఈ రోజు వరకు మేము బ్రతుకున్నాం నీదయ్యా. అయ్యా నీ కృప లేకపోతే మనుషులు మా పేర్లు మర్చిపోయేవారు. ఈ రోజు మా సమాజంలో మీద వృక్షాలు మాల్సింది తండ్రి. ఎన్ని భయంకరమైన మరణాలు తప్పించావు, ఎన్ని భయంకరమైన రోగాలు తప్పించావు, ఎన్ని భయంకరమైన ఇబ్బందులు తప్పించావు, ఎన్నో భయంకరమైన తప్పించాయి. స్తోత్రం. అయ్యా స్తోత్రాలయ్యా. కంటి స్తోత్రం. మీకేమి చెల్లించగలమయ్యా? మీరు నన్ను ఏ విధంగా తీర్చగలము స్వామి? మా జీవిత కాలం అంతా మిమ్మల్ని ఆరాధించిన ఆ రుణము తీరదు అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ఆరాధనను మా తండ్రి యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
అందరూ కూర్చోండి. స్తుతి ఆరాధన నడిపించిన అన్నలకు ప్రత్యేకమైన వందనాలు. ఈ మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. పల్లవి పాడుతుండగా దైవ సేవకులు వాక్యం అందించడానికి మన మధ్యలోకి వస్తున్నారు. దయచేసి మీ మొబైల్స్ సైలెంట్లో లేకపోతే సైలెంట్లో పెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా మీరు జాగ్రత్త పడాలని ప్రభుపేట ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో స్త్రీయను. ఆ భోజన పంక్తిలో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో స్త్రీయను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం ఇంకోసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని తలంచుతున్నాను. గడిచిన వారమంతా దేవుడు తోడుగా ఉన్నాడు. జాషువన్న కుంటుకుంటూ వచ్చాడు. ఏమైందో మరి? రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. అలాగే ఉంచండి కొద్దిసేపు. నువ్వు అల్లెల్లి చెప్పాల్సిన అవసరం లేదు కానీ పైకి ఉంచండి అలాగే. ప్రైస్లు అర్థించండి. మీకు ఆవలింతలు రాకుండా నిద్ర రాకుండా ఉండాలని పైకి లేపమని చెప్పాను. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆమేన్. ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో ఉండే మేళ్ళు ఎన్నెన్నో. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో మనందరం ఇక్కడ కూడుకోగలిగాం. ఇది 2026వ సంవత్సరం 5వ నెల అని నేనే చెప్పుకోవాలి. మీ నోటి నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఏ నెల ఇది? రామమ్మన్న 5 అనే ఆ సంఖ్య బైబిల్లో కృపకు అర్థాన్ని ఇస్తుంది. ఈ మే నెల అంతా కూడా కృప అనుగ్రహించబడే నెల. నూతనమైన కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపలో మనము కృతజ్ఞులం కావాలి. మన దీన స్థితి, మన అల్ప స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమై ఉన్నాడో మన నోరారా ఆయన్ని స్తుతించాలి, మన మనసారా ఆయన నామాన్ని ఘనపరచాలి. నిద్రపోవాలా? జరుగుతున్నారు కొంతమంది ఆరంభం కాకముందే. హల్లెలూయా. ఈరోజున ప్రభు నా మనసులో ఉంచిన మాట ఏంటంటే కృప. అందరూ చెప్పండి. మన తెలుగులో 2 అక్షరాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో గ్రేస్ ఎన్ని అక్షరాలు? GRACE. ఎన్ని అక్షరాలు? న్యూమరాలజీ కాదు నేను చెప్పేది, మీరు అలా ఆలోచించొద్దు. మీరు ఆయన ఎన్ని కొట్టాడు బ్యాటింగ్లో, ఈయనకి ఎన్ని వికెట్లు పడ్డాయి, దాని గురించి ఆలోచిస్తాం. దీని గురించి ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించాలి. ఓడిందా గెలిచిందా దాని గురించి ఆలోచించి, ముంబై గెలిచిందా హైదరాబాద్ గెలిచిందా అది కాదు. ఇది ప్రాముఖ్యం. ఇది 5వ నెలలో ఉన్నాం మనం. దేవుని కృపలో మనం ప్రవేశించాం. దేవుని కృప ద్వారా మనం ప్రవేశించాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమికుల మా ప్రియ శ్రేష్టమైన రాత్రి మీ సన్నిధికి నడిపించారు. అందరి హృదయములను ఎరిగిన దేవుడు నాయన. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మేము మమ్మల్ని నమ్మారు, మాకు బాధ్యతనిచ్చారు, కానీ నీ నమ్మకాన్ని మేము వమ్ము చేశాం.
నీ కొరకు మేము జీవించలేకపోయామయ్యా. ఒకవేళ నీ కొరకు మేము జీవించి ఉంటే బైబిల్ కాలాన్ని మళ్ళీ చూసేవాళ్ళం. మా దైనందిన జీవితంలో నీ కృప ద్వారా జరిగించబడే కార్యాలు మా జీవితంలో జరిగేవి నాయనా. దయచేసి సహాయం చేయండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి ప్రభువా. మరో దినాన్ని నాకు ఇచ్చావు, మరో అవకాశాన్ని మాకు ఇచ్చావయ్యా. నీ మాట వింటామని, నిన్ను ఘనపరుస్తామని, నీ చిత్తం చేస్తామని మమ్మల్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు. నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచారు నాయన. ఏ యోగ్యత లేని వారమయ్యా, ఏ మంచి మాలో లేదు, అనర్హులమయ్యా. అర్హత లేని మాకు నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు. ఇదిగో నీ పిల్లలు ఆశతో నీ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి అయ్యా. మా అందరి హృదయాలను ఎరిగి ఉన్నావు నువ్వు మనసు ఎరిగి బోధించే సద్బోధకుడవనయ్యా. దయచేసి మాతో మాట్లాడండి. మాకు కావలసిన కృపను ఈ రోజున మీరు మాకు అనుగ్రహించండి. ధైర్యంతో నీ కృపాసనం దగ్గరికి వస్తున్నాం. యేసయ్యా, మీ రక్తము ద్వారా మాకు అధైర్యం కలిగింది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి. నీ వాక్కు ద్వారా మీరు బాగు చేసి నిలబెట్టి బలపరిచి మహిమ పొందమని ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మా అందరి శరీర ప్రాణాత్మని చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.